హాయ్ గైస్, ఇండియాలో ఎక్కువ ఎగబడి చూసే మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ చూసే ఏదైనా షో ఉందంటే అది బిగ్ బాస్ షోనే. బిగ్ బాస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ లో 100 రోజులలో ఎవరు ఎలిమినేట్ అవ్వకుండా గెలుస్తారు అని ఆతృతగా ఎదురు చూస్తారు. అలాగే బయట కూడా ఈ షో గురించి చాలా డిస్కషన్ జరుగుతాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ షో గురించి వారి అభిప్రాయం గురించి కూడా వీడియోలు చేస్తూ పెడుతూ ఉంటారు. ఈ షో ఎంత పాపులర్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇప్పుడు ఏం చెప్పడానికి నేను వచ్చానంటే అసలు ఈ బిగ్ బాస్ షో అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా మొదలైంది, ఎలా ఇండియాలోకి వచ్చింది వంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనం చూసే ఈ బిగ్ బాస్ షోకి మొదట బీజం ఎక్కడ పడిందంటే నెదర్లాండ్స్ దేశంలో. జాన్ డి మోల్ అనే డచ్ మీడియా బిజినెస్ మ్యాన్ తన ఎండమోల్ నిర్మాణ సంస్థ ద్వారా 1997 లో ఈ షో కాన్సెప్ట్ ను తయారు చేశారు. దాని పేరు ఏమిటంటే బిగ్ బ్రదర్ అనే షో. జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 నవలలోని బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఇది రూపొందించారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కెమెరాస్ ఆన్ లో ఉండి కొంతమంది వ్యక్తులు ఒకే ఇంట్లో కలిసి ఉండేలా ఈ గేమ్ డిజైన్ చేశారు. 1999 సెప్టెంబర్ లో నెదర్లాండ్స్ లో మొదటిసారిగా బిగ్ బ్రదర్ ప్రసారం అయింది. ఈ విధంగా అక్కడ ఉన్న ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మరి ఇండియాలోకి ఈ షో ఎలా వచ్చిందంటే 2006 లో ఎండమోల్ ఇండియా సంస్థ దీపక్ దార్ నేతృత్వంలో ఈ షో భారతదేశంలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఈ షోకు సంబంధించిన మార్చిన వివరాలు ఏమిటంటే మొదటిది పేరు. ఇండియన్ సంస్కృతికి ఇక్కడ ఉండే విధానాలకు అనుగుణంగా బిగ్ బ్రదర్ కంటే బిగ్ బాస్ అనే పదం బాగా కనెక్ట్ అవుతుందని, అలాగే న్యూమరాలజీ ప్రకారం ఒక అదనంగా జీ లెటర్ ని యాడ్ చేసి బిగ్ బాస్ గా పేరు మార్చారు. అలాగే సెకండ్ చేంజ్ ఏం చేశారంటే అక్కడ బిగ్ బ్రదర్ షో అనేది చాలా సంవత్సరాల పాటు కొన్ని సీజన్లు 100కు పైగా సాగేవి. కానీ ఇండియాలో 100 రోజులకు పరిమితం చేశారు. అలాగే థర్డ్ చేంజ్ ఏం చేశారంటే అక్కడ షోలో కంటెస్టెంట్స్ కి ఆల్కహాల్ ఫ్రీగా ఇచ్చేవారు. దాంతో వారు తాగి గొడవ పడడం, అసభ్యంగా ప్రవర్తించడం చేసేవారు. దాంతో ఎక్కువగా ఆ షోలో డ్రామా క్రియేట్ అయ్యేది. మరి ఇండియన్ షోలో ఏం చేశారంటే దీన్ని నిషేధించారు. ఓన్లీ సిగరెట్ల కోసం మాత్రమే కెమెరాలు లేని ఒక చిన్న సీక్రెట్ గదిని ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే అలవాటు ఉన్న వారు కాల్చడానికి అనుమతి ఇస్తారు, కానీ ఆల్కహాల్ అనేది ప్రొవైడ్ చేయరు. అలాగే ఫోర్త్ చేంజ్ ఏం చేశారంటే బిగ్ బ్రదర్ లో హోస్ట్ గా ఎవరైతే చేసేవారు ఉంటారో వారు కేవలం ఎలిమినేషన్లు చెప్పడం, షోని నడిపించడం వరకే వారి పని. అంతేగాని కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకడం లేదా గద్దించడం వంటివి ఉండవు. కానీ ఇండియాలోని బిగ్ బాస్ లో హోస్ట్ గా ఉన్నవారు శని ఆదివారాల్లో తప్పు చేసిన కంటెస్టెంట్లు నిలదీసి పంచాయతీలు పెడతారు. ఒక పెద్ద హీరో వచ్చి షోలో న్యాయమూర్తిగా వ్యవహరించి తప్పులను సరిదిద్దితే ఆ వీకెండ్ ఎపిసోడ్లకు విపరీతమైన టీఆర్పీ రేటింగ్లు వస్తాయి. అలాగే ఫిఫ్త్ చేంజ్ ఏంటంటే అక్కడ ఆ షోలో ఓన్లీ నార్మల్ పీపుల్ ని కంటెస్టెంట్ గా తీసుకునేవారు. ఎందుకంటే అసలు ముఖం తెలియని వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడడమే అక్కడ కాన్సెప్ట్. కానీ ఇండియన్ షోలో పూర్తిగా సెలబ్రిటీలతో ప్రారంభించారు. నార్మల్ పీపుల్ అయితే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోరని, సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తారని ఈ మార్పు చేశారు. అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఎక్కువ ఫేమస్ అయిన వారిని కూడా తీసుకుంటున్నారు. అలాగే ఇంకొక చేంజ్ ఏంటంటే వాళ్ళ దేశాల్లో బాత్రూమ్, బెడ్రూమ్ సన్నివేశాలు ఎటువంటి సెన్సార్షిప్ ఉండదు. అందువల్ల ఏంటంటే ఆ షోలో కొన్నిసార్లు కంటెస్టెంట్స్ బట్టలు లేకుండా తిరగడం, శారీరక సంబంధాలు, బాత్ టబ్ లో కలిసి స్నానం చేయడం వంటివి నెదర్లాండ్స్ బిగ్ బ్రదర్ లో సర్వసాధారణం. అందువల్ల టీవీలో నేరుగా టెలికాస్ట్ చేసేవారు. కానీ ఇండియాలో అలాంటివి నిషేధించారు. ఇండియాలో టీవీ అనేది కుటుంబం మొత్తం కలిసి చూసే సాధనం. భారతీయ సంస్కృతి, చట్టాలు మరియు సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం అలాంటి వాటికి చోటు లేదు. అలాగే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ జరిగే బిగ్ బ్రదర్ షోలోకి మన ఇండియాకి సంబంధించిన ఒక సెలబ్రిటీ కూడా కంటెస్టెంట్ గా వెళ్లారు. వెళ్లడమే కాక విజేతగా నిలవడం అనేది రియాలిటీ టీవీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ సెలబ్రిటీ ఎవరంటే శిల్పా శెట్టి. 2007 లో యూకే సెలబ్రిటీ బిగ్ బ్రదర్ సీజన్ 5 లో ఆమెను తీసుకోవడం జరిగింది. అయితే ఆమె ఆ షోకి వెళ్లి చాలా అవమానాలే పడ్డారు. ఈమెతో పాటు అక్కడ ఉన్న సెలబ్రిటీస్ అయినటువంటి జెడ్ గూడి, మోడల్ డేనియల్ లాయిడ్, అలాగే జో ఓ మేరా వీరు కలిసి శిల్పా శెట్టిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఎలాగంటే శిల్పా శెట్టి పేరును ఎగతాళి చేయడం, ఆమె వండిన ఇండియన్ వంటకాలను వారు అసహించుకోవడం, ఇంటికి తిరిగి వెళ్ళిపో అని అనడం వంటివి చేశారు. ఈ గొడవ వల్ల యూకే టీవీ ఛానల్ 4 కి అలాగే ఆ దేశ కమ్యూనికేషన్ల అథారిటీకి 40
50,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది. అప్పటి యూకే ప్రధాని టోనీ బ్లేర్, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ జాతి వివక్ష మాటలను తీవ్రంగా ఖండించారు. ఆ బిగ్ బ్రదర్ ఇంట్లో అంతమంది ఆమెను ఒంటరిని చేసిన శిల్పా శెట్టి ఎంతో గౌరవంతో, ఓపికతో షోలో నిలబడ్డారు. బ్రిటిష్ ప్రజలు ఆమె ప్రవర్తనకు అలాగే ఆత్మస్థైర్యానికి ఫిదా అయిపోయి 63% ఓట్లతో శిల్పా శెట్టిని బిగ్ బ్రదర్ విజేతగా గెలిపించారు. ఇక 2006 లో మొదటి బిగ్ బాస్ షో మొదలైంది. దీనిని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత 2007 లో జరిగిన బిగ్ బ్రదర్ లో గెలిచిన శిల్పా శెట్టిని 2008 లో బిగ్ బాస్ 2 కు ఇండియాలో హోస్ట్ గా పెట్టి షోని నడిపించారు. బిగ్ బాస్ 1 ని సోనీలో టెలికాస్ట్ చేయగా బిగ్ బాస్ 2 ని కలర్స్ టీవీలో టెలికాస్ట్ చేశారు. ఇక 3వ సీజన్ కు అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ చేయగా 4వ సీజన్ కు సల్మాన్ ఖాన్ ప్రవేశించి ఈ షోను దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా మార్చేశారు. హిందీలో సాధించిన భారీ విజయం తర్వాత ఎండమూల్ సంస్థ ఇండియాలోని ఇతర భాషల్లోకి ఈ షోని విస్తరించింది. కన్నడలో 2013 హీరో సుదీప్ హోస్ట్ గా బిగ్ బాస్ షోని స్టార్ట్ చేశారు. అదే ఇయర్ 2013 మిథున్ చక్రవర్తితో బెంగాల్లో బిగ్ బాస్ షోను స్టార్ట్ చేశారు. అలాగే తమిళంలో 2017 లో కమల్ హాసన్ హోస్ట్ గా స్టార్ట్ చేశారు. అలాగే మన తెలుగులో కూడా 2017 లోనే ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నుండి మీకు తెలిసింది ఎన్టీఆర్ గారు తర్వాత నాని గారు హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత నుండి నాగార్జున గారు హోస్ట్ గా కొనసాగుతూ వచ్చారు. ఇక మరాఠీలో 2018 మహేష్ మంజ్రేకర్ తో స్టార్ట్ చేశారు. మలయాళంలో 2018 మోహన్ లాల్ హోస్ట్ గా స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఇండియాలోని ఇతర భాషల్లోకి ఈ షోను తీసుకెళ్లారు. ఈ బిగ్ బాస్ షోలో కొన్ని రహస్యాల గురించి చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ ఇంట్లో గోడలకు ఉండే అద్దాలు కేవలం అందం కోసం కాదు, అవన్నీ వన్ వే అద్దాలు. కంటెస్టెంట్లకు అద్దంలో తమ ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ అద్దాల వెనుక చీకటి గదిలో కెమెరామ్యాన్లు నిలబడి మాన్యువల్ కెమెరాలతో ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ ఉంటారు. అలాగే తెలుగులో బిగ్ బాస్ గొంతు ఎవరిది అనేది చాలా మందికి తెలియదు. అది డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే ఒక యాక్టర్ అయినటువంటి రాధాకృష్ణ వాయిస్. ఈయన వాయిస్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బిగ్ బాస్ ఇంట్లో 60 నుండి 100 కంటే ఎక్కువ కెమెరాలు ఉంటాయి. 24/7 మానిటరింగ్, ఇంట్లో రోబోటిక్ PTZ కెమెరాలతో పాటు నైట్ విజన్ కెమెరాలు ఉంటాయి. రోజుకి 24 గంటలు వందలాది మంది ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు షిఫ్ట్ల వారీగా మానిటర్ల ముందు కూర్చొని ప్రతి ఒక్కరి సంఘటనలు రికార్డ్ చేస్తారు. అలాగే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 100 రోజులు ఒకే ఇంట్లో ఉండటం వల్ల కంటెస్టెంట్స్ మానసిక ఒత్తిడికి గురవుతారు. అప్పుడు రహస్యంగా సైకాలజిస్ట్ ప్యానెల్ అందుబాటులో ఉంటుంది. వారిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. ఎవరైనా కంటెస్టెంట్ షో మధ్యలోనే సొంతంగా బయటికి వెళ్ళిపోవాలనుకుంటే వారు భారీగా జరిమానా చెల్లించాలి. ఎందుకంటే వారు ఇంట్లోకి వెళ్లే ముందు అగ్రిమెంట్ చేయించుకుంటారు. అందువల్ల వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం రెమ్యునరేషన్ మొత్తం తిరిగి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ షోకి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసిన తర్వాత వారిని షోలో పంపించడానికి ముందు 3 నుండి 7 రోజులు వేర్వేరు హోటల్లో ఉంచుతారు. ఒకరికొకరు కలిసే అవకాశం ఉండదు. చివరికి మొదటి షూటింగ్ రోజున కూడా వారి ముఖాలకు ముసుగులు కప్పి కార్లలో స్టూడియోస్ కి తీసుకొస్తారు. అలా వారు లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే మిగతా కంటెస్టెంట్స్ ముఖాలను చూడగలుగుతారు. అంతే తప్ప వారికి మిగతా కంటెస్టెంట్స్ ఎవరో తెలియదు. ఈ బిగ్ బాస్ హౌస్ లో రోజంతా 100కు పైగా లైట్లు వెలుగుతూనే ఉంటాయి. అయితే కొందరు మాజీ కంటెస్టెంట్లు అలాగే క్రూ మెంబర్లు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి వేళల్లో లివింగ్ ఏరియా లేదా గార్డెన్ లో ఏవో వింత నీడలు కదలడం లేదా వింత సౌండ్స్ రావడం గమనించామని చెప్పారు. ఇలా ఉండడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. రోజంతా ఒకే ఇంట్లో ఉండి తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ లో ఉండడం వల్ల కూడా అలా అనిపించే అవకాశం ఉంటుంది. మీరు చాలా సార్లు అనుకునే ఉంటారు బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్స్ కి ఎంత డబ్బులు ఇస్తారని. అయితే బిగ్ బాస్ లో ప్రైజ్ మనీ 50 లక్షల కంటే కంటెస్టెంట్లకు ఇచ్చే వీక్లీ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ బిగ్ బాస్ లోకి హీరోలు లేదా హీరోయిన్లు వెళ్ళినట్లయితే వారికి వారానికి 3 నుండి 5 లక్షల వరకు ఇస్తారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వారానికి 50,000 నుండి 1,00,000 వరకు ఇస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ బయట బిగ్ బాస్ సెట్ చుట్టూ 3 అంచెల సెక్యూరిటీ, 50 మందికి పైగా బౌన్సర్లు ఉంటారు. ఎందుకంటే ఆడియన్స్ గోడలు దూకి లోపలికి వెళ్లకుండా అలాగే కంటెస్టెంట్ల ఎలిమినేషన్ ముందే బయటకు వెళ్లకుండా 24 గంటలు కాపలా కాస్తారు. అయితే ఈ బిగ్ బాస్ షో రన్ చేయడానికి రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రోజుకి 40 లక్షల నుండి 60 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేయవచ్చు. ఒక సీజన్ 100 రోజులు కదా. ఈ సీజన్ మొత్తం పూర్తి అయ్యేసరికి దాదాపు 40 కోట్ల నుండి 50 కోట్లు దాటుతుంది. ఇంత ఖర్చును ఎలా రాబడుతుందంటే ఒకటి టైటిల్ స్పాన్సర్ల నుండి. బిగ్ బాస్ మెయిన్ స్పాన్సర్లు లైక్ మైక్రోమాక్స్, డిజైర్, ప్యాంటూన్స్ వంటి బ్రాండ్లు ఒక్కో సీజన్ కు 5 నుండి 10 కోట్లు ఇస్తారు. అలాగే రెండోది యాడ్స్ నుండి. వీకెండ్ ఎపిసోడ్లలో ప్రతి 10 సెకండ్ల ప్రకటనకు 1.5 నుండి 3 లక్షల వరకు వసూలు
వసూలు చేస్తారు. అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ నుండి 24/7 లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వచ్చే సబ్స్క్రిప్షన్లు అలాగే డిజిటల్ యాడ్స్ ద్వారా భారీగా ఆదాయం కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా షోని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తారు. అయితే త్వరలోనే బిగ్ బాస్ 10 సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ 10 సీజన్ ని ఎవరు ఆసక్తిగా చూడాలనుకుంటున్నారో వారి పేర్లను కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్.